ఎక్కడున్నా పేరు పెట్టి పిలు. అఖిల్. పరిగెత్తారా? ఎక్కడున్నావు? రారా. వచ్చే పరిగెత్తుకుంటూ వచ్చామ్మా. పరిగెత్తారా వాళ్ళ రా. రన్ రన్. మైక్ ఇవ్వండి. మైక్ ఒకటి ఇవ్వండి అడిగి. రారా. నీ పేరేంటి మా? అటు మళ్ళు నీ పేరేంటి? అఖిల్. అఖిల్. ఏంటి మీ అమ్మ అడిగింది? ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మీ అమ్మ నాన్న నీతో కూర్చొని అడిగారా ఏమవుతావు పెద్ద అయినాకని? అడిగారా? అడిగారు సార్. ఎన్నిసార్లు అడిగారు మా? చాలా సార్లు అడిగారు సార్. ఏం చెప్పావు నువ్వు? పోలీస్ అవుతానన్నాను సార్. అవుతా అన్నావా? ఏంటి పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నావు? నీకు తెలిసిన వాళ్ళు పోలీసులు ఉన్నారా? దగ్గర పెట్టుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పోలీసులు ఉన్నారా? లేరు సార్. మరి ఎందుకు కావాలనిపించింది? ఎక్కువ అధికారం ఉంది, కర్ర చేతిలో ఉంది, తుపాకు ఉంది, అందరూ భయపడతారు, అంతేనా? కాదు సార్. ఏం చెప్పు, నువ్వు వండుకుని చెప్పు. ఫ్రీగా మాట్లాడు, ఒక స్నేహితుడిగా మాట్లాడు, నీ వెల్విషర్గా, శ్రేయోభిలాషి మాట్లాడు. సమాజం సేవ కోసం సార్. సమాజ సేవ కోసం. ఆ అబ్బాయి ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత. సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నేను చెప్పే వర్షన్ ఏంటంటే తల్లి తండ్రి పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు. ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నానంటే బాగా ప్రోత్సహించి ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది. ఇంకొక పక్కన అందరూ పిల్లలు చిన్న చిన్న ఆలోచనలే కాకుండా బాగా చదువుకొని ఇప్పుడు చాలా మంది పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను అందుకే ఒక మాట అన్నారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అని. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పరిశ్రమ పెట్టే వ్యక్తి ఉండాలని, మీరు గాని మీ పిల్లలు గాని. ఆ ఆలోచన కూడా రావాలి. అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. కానీ తల్లి తండ్రి పిల్లల్ని కరెక్ట్గా కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళల్లో ఒక స్ఫూర్తిని రగిలించగలిగితే ఏ స్థాయికైనా ఎదిగే అవకాశాలుంటాయి. మీరు అది చేస్తానే ఉండాలి, వదిలిపెట్టకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అమ్మా నాన్న మాట వింటున్నావా? వింటున్నా సార్. కొంతవరకైనా? పూర్తిగా వింటున్నావు? కొంతవరకు వింటున్నావా? పూర్తిగా వింటాను సార్. పూర్తిగా వింటాను సార్. అంటే నీకు వ్యక్తిత్వం లేదా? మరి అమ్మా నాన్న పైన ఆధారపడిపోయావు అనుకో, నీకు మంచి మాత్రం విను, నీ ఆలోచన నువ్వు చేస్తావు. అది చేస్తా సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రా. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ శ్రీమతి ఎన్ హేమమాలిని గారు. నమస్తే సార్, నా పేరు హేమమాలిని. కూర్చో.